అందరికీ నమస్తే అండి. సో నిన్న రాత్రి 8 గంటల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నుదుటి మీద కంటి బొమ్మ పైన రాయితో దాడి జరిగింది కదా. సో దీని మీద పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని అనుమానించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఆ పక్కన ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. స్కూల్ బిల్డింగ్ నుంచే దాడి చేశారని చెప్తున్నారు. సో ఇది రకరకాల అనుమానాలు ఏంటంటే కుట్రపూరితంగానే సీఎం జగన్పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసుల నిర్ధారణ. 2 రకాలుగా దాడి జరగవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానంద స్కూల్కు గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం. మరోవైపు వివేకానంద స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానం. తెరుచుకున్న వివేకానంద స్కూల్ నుంచి కొన్ని కిటికీలు, వివేకానంద స్కూల్ ఉందంట పక్కన, అక్కడ కొన్ని కిటికీలు తెరుచున్నాయంట. సో ఆ కిటికీల్లోంచి ఏమైనా దాడి చేశారేమో అనే అనుమానాలు ఉన్నాయి. అలాగే ఎయిర్ గన్స్ లేదా క్యాటర్ బాల్తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం. దీంతో స్కూల్ నుంచి దాడి జరగవచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు. స్కూల్కి గుడికి మధ్య చెట్ల నుంచి దాడి జరగవచ్చన్న కోణంలోనూ దర్యాప్తు. అంటే దాడి ఆ రోడ్డు పక్కన ఒకవైపు స్కూల్ ఉంది, ఆ పక్కన గుడి ఉంది, ఆ రెండింటికి మధ్య కొంత ఖాళీ స్పేస్ ఉంది. సో ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడో దగ్గర నుంచి దాడి జరిగి ఉంటుంది. ఎయిర్ గన్స్ వాడారేమో, ఎయిర్ గన్స్ వాడి ఉంటారు, లేదా ఈ క్యాటర్ బాల్ వాడి ఉంటారు అనేది అనుమానం అనమాట. పూర్తిగా చీకటిగా చెట్లు ఉండటంతో ఎవరికీ కనిపించని నిందితుడు దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకొని ఉంటాడని పోలీసుల అనుమానం. కేవలం 20 నుంచి 30 అడుగుల దూరం నుంచే సీఎం జగన్ని టార్గెట్ చేసిన టీడీపీ గూండాలు జగన్ని బలంగా కొట్టాలన్న ఉద్దేశంతోనే దాడి. అయితే టీడీపీ గూండాలా అది ఇదా అని మనం చెప్పలేం, కానీ అక్కడ ఏంటంటే దాడి జరిగిన మాట వాస్తవం. అది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారంట. సో దీనిలో ఎవరి వెర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంతరాత్రి వేళ కరెంటు సప్లై లేనప్పుడు అంత గురి చూసి కొట్టగలిగినంత నేర్పరి ఎవరున్నారో, నిజంగా ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ వచ్చావో అతను కనుక ఒలింపిక్స్కి పంపిస్తే, అసలే మన భారతదేశానికి ఒలింపిక్స్లో మెడల్స్ రావట్లా. అమెరికా, చైనా అటువంటి దేశాలేమో ఎక్కడో 100లో మెడల్స్ కొట్టుకుంటే మనం ఒక గోల్డ్ మెడల్ గెలిస్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పుంకాలుగా చెప్పుకుంటున్నాం. సో ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అర్జెంటుగా ఒలింపిక్స్కి పంపించేయాలి. అంత చీకట్లో అంత పకడ్బందీగా బస్సు యాత్ర చేస్తూ ఒకవైపు సీఎం గారు, మరోవైపు ఆ పక్కన మాజీ మంత్రి వెల్లంపల్లి గారు ఇద్దరూ ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా ఒకే టైంలో ఒకే ప్లేస్లో జరగడం అంటే మామూలు విషయం కాదు. ఒకేసారి 2 రాళ్ళు వదిలిండాలి, లేదా కొన్ని మిల్లీ సెకండ్స్ వ్యవధిలో 2 రాళ్ళు కొట్టుంచాలి ఇమీడియట్గా. సో ఇది ఎవరి పని ఉంటుందని పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది మరో కోడికత్తి డ్రామా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎలాగైతే ఇంతకుముందు డ్రామా ఆడారో 2019 ఎన్నికలకు ముందు, ఇప్పుడు అలాగే ఆడుతున్నారని టీడీపీ వాళ్ళు చాలా ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే మాత్రం దీని మీద మేము మా కోణంలో మేము దర్యాప్తు చేపిస్తామని చెప్తున్నారు. ఈలోగా వైసీపీ కూడా అలర్ట్ అయింది. అక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. దగ్గరలో టీడీపీ నాయకులు ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది అది. సో బోండా ఉమా గారి అనుచరుల మీద కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయంట. సో వాళ్ళని కూడా అవసరమైతే అదుపులోకి తీసుకొని విచారించాలని చూస్తున్నారనమాట. ఇలా ఈ ఘటన నిజంగా సీరియస్ ఘటన, ఖచ్చితంగా ఎన్నికల మూడ్ని ప్రభావితం చేసే ఘటన, ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేసే ఘటన. సో ప్రజలకు ఒక పజిల్ ఇచ్చిన ఘటన. సో ఏం జరుగుద్ది, ఎవరు వెర్షన్ నమ్ముతారు జనం అనేది చూద్దాం. థ్యాంక్ యూ.